శతాబ్దాల నాటి బాలాపూర్లోని హనుమాన్ దేవాలయం భక్త కోటికి కొంగు బంగారంగా మారిందని బాలాపూర్కు చెందిన ప్రముఖులు ఇరువెంటి సురేష్ గుప్తా పేర్కొన్నారు. ఒకవైపు హనుమాన్ ఆలయం, మరోవైపు గణపతి వినాయకుడు ఇక్కడి ప్రజలను చల్లగా చూసుకుంటున్నారని, ఇది తమకు బాలాపూర్లో గర్వకారణంగా ఉందని సురేష్ గుప్తా చెప్పారు. హనుమాన్ దేవాలయంను అనంతరం జరిగిన పరిణామ క్రమంలో పునర్నిర్మించడం జరిగిందని చెప్పారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని సురేష్ గుప్తా వివరించారు. ఈ క్రమంలోనే బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సహకారంతో హనుమాన్ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. తిరుమల తిరుపతి పద్ధతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని కూడా ఆయన ఈ సందర్భంగా రిషి టీవీ9 ప్రతినిధికి వివరించారు. దాతల సహకారంతోనే శ్రీ హనుమాన్ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో విశాలంగా వినియోగంలోకి తెచ్చామని చెప్పారు. మెయింటెనెన్స్ ఇబ్బందులు, గోశాలను నిర్వహించడం లేదని వివరించారు. శ్రీ హనుమాన్ దేవాలయంలో అన్ని రకాల పండుగలను నిర్వహించడం జరుగుతుందని, ఇక్కడ దేవుళ్ళు భక్తజన కోటికి అత్యంత ప్రీతి పాత్రమని ఆయన స్పష్టం చేశారు. ఉన్నంతలో ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో భాగస్వాములు అయినందుకు గర్వకారణంగా ఉందని అన్నారు. గ్రామస్తులు మరియు అధికార యంత్రాంగం సంపూర్ణ సంఘం అంగరంగ వైభవంగా గణపతి వినాయక పండుగ జరుగుతుంది అన్నారు. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన స్థలానికి మహత్యం ఉండదని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొనడం జరిగింది. గ్రామస్తులందరూ సమష్టిగా ఉత్సవ కమిటీకి సహకరించడం జరుగుతుందని తెలిపారు. బాలాపూర్ గణపతిని సందర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని సురేష్ గుప్తా తెలియజేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బాలాపూర్ గ్రామంలో ఉన్నాము. బాలాపూర్ గ్రామంలో అనేక ఆలయాలకు ప్రసిద్ధిగా పేరుగాంచింది. ప్రత్యేకించి బాలాపూర్లో గణేష్ లడ్డుతో సంబంధించి ఇతర హనుమాన్ టెంపుల్ కావచ్చు, అనేక ఆలయాలతో ఈ గ్రామం విరాజిల్లుతున్నది. ఈ నేపథ్యంలో గ్రామ ప్రముఖులు ఇరువెంటి సురేష్ గుప్తా గారు మనతో ఉన్నారు. సురేష్ గుప్తా గారు చెప్పండి, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఏ విధంగా ఎప్పుడు స్టార్ట్ అయింది? హనుమాన్ టెంపుల్ వచ్చేసి సంవత్సరాల క్రితము, వందల సంవత్సరాల క్రితము వెలిసిన దేవుడు. మంచి పవర్ఫుల్ దేవుడు, కోరికలు నెరవేరుతాయి. భక్తులు చాలామంది వస్తారు. 16 సంవత్సరాల క్రితం మా మామగారైన కొల్లూరు నరసింహరావు గారు వెంకటేశ్వర స్వామి గుడికి విరాళం అది కట్టించడం జరిగింది. ఆయన డబ్బులతో కట్టాం. 16 సంవత్సరాలు అయింది. లాస్ట్ టైం ఏప్రిల్లో 16వ బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయి. 16 సంవత్సరాల తర్వాత వెంకటేశ్వర గుడి నిర్మించిన తర్వాత 2 సంవత్సరాలకి వినాయకుని గుడి కట్టించడం జరిగింది. ఉత్సవ సమితి, బాలాపూర్ గణేష ఉత్సవ సమితి వాళ్ళ లడ్డూ వేలం ద్వారా వచ్చిన డబ్బులతోని గుడి కట్టించడం జరిగింది. దాని పోషణ కూడా అప్పటి నుంచి వాళ్ళే చూస్తున్నారు. దాని పోషణ కూడాను. సో గుడి మంచి పవర్ఫుల్, మంచి జరుగుతుంది. భక్తులు కూడా చాలామంది వస్తారు. అప్పటి నుంచి కూడా నేనే ఆ గుడికి సంబంధించిన లెక్కలు కూడా నేను చూస్తుంటాను. అంటే ఎవరు ఎన్నుకున్నది కాదు, కమిటీ కూడా ఎవరు ఎన్నుకున్నది కాదు, నా ఇష్టపూర్వకంగా చేసేదే, మా ఇష్టపూర్వకంగా చేసేదే. ఓకే. అది ఈ టెంపుల్కు 3 గుళ్ళు ఉన్నాయి కదా, హనుమాన్ టెంపుల్లో 3 కమిటీలు విడివిడిగా ఉన్నాయి. ఎట్లా అది మెయింటెనెన్స్? కమిటీ లేదు, ఎవరు ఎన్నుకున్న కమిటీ కాదు, అసలు కమిటీ లేదు. చలపతి రెడ్డి గారును, వంగేటి మధుసూదన్ రెడ్డి, నేను అంటే ఇరువింటి సురేష్, తర్వాత మా అన్నయ్య ఇరువింటి వీరేష గారు, ఈ నలుగురం చూస్తుంటాం. అందరూ ఇష్టపూర్వకం చేసేది, ఎవరు ఎన్నుకున్న కమిటీ అయితే కాదు, ఇష్టంగా చేసేదే అంటే ఈ హనుమాన్ టెంపుల్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ వందల సంవత్సరాల క్రితం ఉన్న పెద్దలు నిర్మించిన విగ్రహము. తర్వాత 17 సంవత్సరాల క్రితము అది మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. అప్పుడు రోడ్డు ఇంత పైకి వచ్చాక గుడి కిందికి పోయింది. సో విగ్రహాన్ని పైకి లేపి మళ్ళీ పునర్నిర్మించడం జరిగింది. అంటే మళ్ళీ నిర్మించిన తర్వాత మిగతా 2 గుళ్ళు వచ్చినాయి. నిర్మించిన తర్వాత సంవత్సరానికి వెంకటేశ్వర స్వామి, అంటే అప్పుడు నిర్మాణం ఒకటేసారి స్టార్ట్ అయ్యింది. వెంకటేశ్వర స్వామి గుడి అది నిర్మాణం పూర్తయ్యి ప్రతిష్టాపన జరిగే సంవత్సరం పట్టింది. ప్రతిష్టాపన జరిగి మొన్న లాస్ట్ ఏప్రిల్కి 16వ బ్రహ్మోత్సవాలు జరిగాయి. మొన్న లాస్ట్ ఏప్రిల్కి. ఆ తర్వాత 2 సంవత్సరాలకి వినాయకుని గుడి కట్టారు. అంటే బ్రహ్మోత్సవాలు అంటే ఒక మంచి తిరుపతి రేంజ్లో చేస్తారా? అంత రేంజ్ కాదు, కాకపోతే అక్కడ జరిగే కైంకర్యాలు ఎలా ఉంటాయో అదే ప్రకారం ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం అభిషేకము, తర్వాత మాస కళ్యాణము,
ఇది శ్రవణ నక్షత్రం మన వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ నక్షత్రం రోజున కళ్యాణము, అన్ని పండగలు మొత్తం కూడాను ఇంకా అక్కడ జరిగే విధంగా జరుగుతాయి. అంటే యాక్చువల్గా ఈ 3 టెంపుల్స్ కలిసి కామన్గా ఏ పండుగలు చేస్తుంటారు? అన్ని ఉత్సవాలు జరుపుతాం. ఉగాది ఉత్సవాలు కానీ, దసరా ఉత్సవాలు కానీ, గణేష్ నవరాత్రుల ఉత్సవాలు కానీ, మన హనుమాన్ జయంతి కానీ అన్నీ జరుగుతాయి. మామూలుగా అన్నీ జరుగుతాయి. అంటే ఈ టెంపుల్ ఇంకేమన్నా విస్తరించే ప్రణాళిక? ఇంకా అక్కడ స్థలం లేదు. విస్తరించాలన్నా అక్కడ స్థలం లేదు. ఇంకా ఉన్న వరకు యూజ్ చేసుకొని ఆ పక్కన వాళ్ళు కూడా అప్పుడు గుడి నిర్మాణం టైంలోనే వాళ్ళు ఇంచుమించు 300-400 గజాల స్థలం వరకు కూడా ఇచ్చారు. ఇచ్చారు. అది కలుపుకొని గుడి కట్టడం జరిగింది ఆ రోజు. ఇటుపక్క పన్నాల శ్రీశైలం రెడ్డి వాళ్ళు ఇచ్చారు. పన్నాల వాళ్ళు ఇచ్చారు. పన్నాల బ్రదర్స్ వాళ్ళు ఇచ్చారు. అక్కడ కొంతమంది వాళ్ళు బ్రదర్స్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇస్తేనే అంత స్థలం అయ్యింది. అంత గుడి కట్టడం జరిగింది. దానికి మంచి సహకరించారు. ఇటుపక్క వాళ్ళు అటుపక్క అంతా కూడాను వాళ్ళ స్థలం ఇచ్చి ఇప్పుడు వాల్యూ కోట్ల వాల్యూ ఉంటుంది. కొంతమంది కింద కూడా కోట్ల వాల్యూ ఉంటుంది. ఇప్పుడు లెక్క వేసుకుంటే అప్పుడైతే లక్షల్లో లెక్క, ఇప్పుడు కోట్లలో లెక్క. అయినా సరే వాళ్ళు పెద్ద మనసు చేసుకొని ఇచ్చారు. పన్నాల ఫ్యామిలీ కానీ, కొంతమంది ఫ్యామిలీ కానీ వాళ్ళకు సర్వదా ఎప్పుడూ మేము కృతజ్ఞులమై ఉంటాం. మేము కాదు, దేవుడు వాళ్ళకైతే చల్లగా చూడాలని మేము కోరుకుంటాం. అయితే 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైన హనుమాన్ ఆలయానికి ఇప్పుడున్న వాతావరణానికి తేడా ఏంటి? అప్పుడున్న జనాభా ప్రకారము ఉన్న వాళ్ళంతా అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడున్న జనాభా ప్రకారం వస్తారు. ప్రతి మంగళవారం శుక్రవారం చాలామంది వస్తారు. ఇది ఈ 2 టెంపుల్స్కి అన్ని అక్కడ గుడికి వచ్చారంటే ఇంకా అన్ని గుళ్ళ దర్శనం చేసుకొని వెళ్తారు. అక్కడ గోశాల అని బోర్డు ఉంది. గోశాల ఇంతకుముందు గోశాలలో ఆవులు ఉండేవి. తర్వాత వాళ్ళ పోషణకు ఇబ్బంది అయ్యి ఇప్పుడైతే గోశాల లేవు. అక్కడ ఇప్పుడు ఆవులు అయితే లేవు. అప్పుడు 2 ఆవులు ఉండేవి. తర్వాత ఇప్పుడైతే లేవు. పోషణకు భారం అయ్యి చూసేవాళ్ళు లేక, అంటే పని వాళ్ళు దొరకక ఇంకా అవి తీసేయడం జరిగింది. ఆవులను తీసేయడం జరిగింది. వేరే గోశాల నుంచి తెచ్చాం, మరి వేరే గోశాలకి ఇచ్చేసాం. ఇప్పుడు బాలాపూర్ ఇక్కడ లడ్డు తెలంగాణతో పాటు 2 రాష్ట్రాల్లో కూడా బాలాపూర్ అంటే ఫేమస్. అంటే ఈ ఊర్లో ఉన్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. అక్కడ ప్రతిష్ఠించే గణపతికి ఆ ఉన్న స్థలము చాలా పవిత్రమైనది. అక్కడ గణపతి ఏదైతే స్థలము అక్కడ గణేశుని కూర్చోబెట్టారో చాలా పవర్ఫుల్ స్థలం అది. గ్రామ పంచాయతీ ఉండేది. గ్రామ పంచాయతీకి చెందిన స్థలము చాలా పవర్ఫుల్. సైంటిఫిక్ కూడా అది రుజువయ్యింది. ఆధ్యాత్మికంగా కూడాను, సైంటిఫిక్గా కూడాను అక్కడ ప్రూవ్ అయ్యింది. చాలా తానబలం చాలా ఉంటుంది. తానబలం చాలా ఉంటుంది. అక్కడ గణపతి కూర్చోవడం వల్ల ఇంకా పెరిగింది. తీసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. గుడి వాళ్ళు అంటే ఊరి జనాలు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ఊర్లో పుట్టేందుకు మేము కూడా గర్వపడుతున్నాం. అసలు బాలాపూర్ లడ్డుకు కానీ బాలాపూర్ గణేష్ ఉత్సవాలకి ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మనకు ఏపీ తెలంగాణలో ఇన్ని విలేజెస్ ఉండగా ఇక్కడ ఏంటి? వేరే గణపతుల దగ్గర గణేష్ మండపాల దగ్గర ఉంటుంది. అందరు భక్తిపూర్వకంగా చేస్తారు. అందరు బాగా చేస్తారు. కానీ వాటన్నిటికీ మించి ఇక్కడ భజన కార్యక్రమాలు జరుగుతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. భక్తి వాతావరణం ఉంటుంది. ఇక్కడ భక్తి వాతావరణం ఉంటుంది. ఉత్సవ సమితి వాళ్ళు సుమారు 200 మంది ఉంటారు. చిన్నపిల్లలు కానీ, పెద్ద పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ. ఉత్సవ సమితి 150 నుంచి 200 మంది ఉంటారు. అసలు ఆ రోజుల్లో నవరాత్రోత్సవాల్లో అది మాంసాహారం కానీ, అది మన దానికి తాగుడు కానీ ఏది ముట్టరు. నిష్ఠాపూర్వకంగా చేస్తారు. 200 మంది కూడాను శుద్ధ శాకాహారిగా ఉండి భక్తిపూర్వకంగా చేస్తారు. అదే ఇక్కడ స్పెషాలిటీ. మిగతా రోజులు ఎలాగున్నా ఆ నవరాత్రులు మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. 150-200 మంది కూడాను. అంటే లడ్డు ఫస్ట్ వరల్డ్లోనే ఇక్కడనే స్టార్ట్ అయిందని విన్నాము. అక్కడ స్టార్ట్ అయ్యింది. కొల్లను మోహన్ రెడ్డి గారు 450 రూపాయలకి అప్పుడు ఇయర్ అయితే నాకు కరెక్ట్గా గుర్తులేదు. అప్పుడు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అతనికి ఆ లడ్డు తీసుకెళ్ళి పొలాల్లో చల్లాక బాగా పంట వచ్చింది. అతను మంచిగా లాభపడ్డాడు.
దేవుని మహిమ ఆ విధంగా ఉంది. దేవుడి మహిమ ఆ విధంగా ఉంది మా దగ్గర. అప్పుడు వేరే చోట అందరికీ తక్కువ లాభాలు వచ్చినా ఆ మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడి కృప వల్ల, దేవుడి కరుణ వల్ల లక్షల్లో లాభాలు వచ్చినాయి. ఆ జబానికి అప్పటికే లక్షల్లో సంపాదించారు. నా తర్వాత 2-3 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నారు. మిగతా వాళ్ళు కూడా పోటీ పడ్డారు. పోటీ ప్రకారం లడ్డు పెరుగుతూ పోతుంది. తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు పోటీ పడి తీసుకున్నా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. సంతోషంగా ఉన్నారు. సంపాదించుకుంటున్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళ వ్యాపారం కూడా దినదినాభివృద్ధి చెందుతుంది. బాగున్నారు. అంటే ఖైరతాబాద్ గణపతి కంటే కూడా బాలాపూర్ అంటేనే ఫేమస్ ఉంది. ఖైరతాబాద్ గణపతి తర్వాత అంత పేరున్న మండపము బాలాపూర్దే. ఖైరతాబాద్ గణపతికి ఫస్ట్ ప్లేసే, దాన్ని ఎవ్వరు కాదనలేని నిజం అది. అయినా అంత పేరు మళ్ళీ హైదరాబాద్ మొత్తంలో, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో, ప్రపంచంలో కూడా అంత పేరు వచ్చింది మాత్రం బాలాపూర్ దానికి విశిష్టత. ఎందుకంటే ఆ స్థాన బలం అలాంటిది, ఆ దైవ బలం అలాంటిది, స్థాన బలం అలాంటిది. తీసుకున్నాడు. మీరు ఎవరైనా కానీ వచ్చి ఒక్కసారి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని చూడండి. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకు తెలిసిపోద్ది. ఇక్కడ నిమజ్జనం అంతా ఎప్పుడు ఉంటుంది? నిమజ్జనం హైదరాబాదులో జరిగే నిమజ్జనమే. అంతకుముందు ఫస్ట్ ఇక్కడ నుంచే గణపతి స్టార్ట్ అవుతుంది. 4 నుంచే నిమజ్జన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఊళ్ళో ప్రదక్షిణ చేసిన తర్వాత, ఊళ్ళో బాలాపూర్ గ్రామంలో ప్రదక్షిణ చేసి తర్వాత అక్కడ వినాయక సాగర్కి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఊరి వాళ్ళంతా కదులుతారు. అప్పుడు కదిలి చేస్తారు. అది నిమజ్జనం చేస్తారు. అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఉత్సవం జరిగినప్పుడు గ్రామస్తుల సహకారం, ప్రభుత్వ సహకారం, దాతల ఎలా అందరు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కానీ పోలీస్ కానీ అన్ని డిపార్ట్మెంటు పూర్తిగా సహకరిస్తారు. చాలా మంచి కోఆపరేషన్ ఉంటుంది. అందరి కూడా కోఆపరేషన్ ఉంటుంది ఇక్కడ వినాయకునికి. పబ్లిక్ అదే విధంగా వస్తారు. గణేష్ వాళ్ళు కూడా మంచిగా చూస్తారు. సార్ ధన్యవాదాలు. సురేష్ గుప్తా గారు. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో